వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు మీకోసం. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసిన అమృత్ తేజ. అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేస్తా. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి పనిచేస్తా. ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లా నాయకత్వం బలోపేతానికి ఏఐసిసి తీసుకుంటున్న చర్యలలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం అధికారిక దరఖాస్తును ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటికి విచ్చేసిన ఏఐసిసి అబ్జర్వర్ కె మహేంద్రన్, పిసిసి అబ్జర్వర్స్ అశోకరత్నంకు కాంగ్రెస్ పార్టీ పీలేరు నియోజకవర్గ మాజీ కన్వీనర్ షేక్ రెడ్డి సాహెబ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత తేజ దరఖాస్తు సమర్పించారు. ఈ సందర్భంగా అమృత తేజ మాట్లాడుతూ పార్టీ కోసం గత ఎన్నో సంవత్సరాలుగా నిరంతరమైన కృషి, నిబద్ధతతో పనిచేసిన తన అనుభవాన్ని వివరించారు. పార్టీ పట్ల తనకు ఉన్న అంకిత భావంతో తాను నిర్వహించిన ముఖ్యమైన బాధ్యతల గురించి కూడా వివరించారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా విద్యార్థుల హక్కుల కోసం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించడం జరిగిందని ఈ సందర్భంగా కూడా తెలిపారు. జిల్లాల్లో ఎన్నో విద్యార్థి, యువజన, సామాజిక సమస్యలపై పోరాటాలకు చేసిన అనుభవం ఉందని తెలిపారు. అదేవిధంగా పిసిసి డెలిగేట్గా కాంగ్రెస్ పార్టీ పీలేరు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడిగా వ్యవహరించడం జరిగిందని కూడా తెలిపారు. గ్రామ, వార్డు, బూత్ స్థాయిలలో కాంగ్రెస్ కార్యకర్తలను చైతన్యపరచడం, కొత్తగా యువతను పార్టీలోకి తీసుకురావడం అనే 2 అంశాలను బలంగా చేసుకొని పార్టీని ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. ప్రజా సమస్యలు, ఫీజు సమస్యలు, ఆర్టీసీ, భూమి, విద్య, సంక్షేమ అంశాలపై నిరంతరంగా అధికారులకు వినతి పత్రాలు, ప్రెస్ మీట్లు, ఉద్యమాలు నిర్వహించడం జరిగిందని తెలియచేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ప్రజల నమ్మకాన్ని పొందే స్థాయికి తీసుకెళ్లడానికి స్పష్టమైన ప్రణాళికతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు. మహిళలు, యువత, అణగారిన వర్గాలు, పార్టీ సీనియర్ నాయకులందరితో సమన్వయంగా ముందుకు తీసుకువెళ్లడం నా ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా వివరించారు. అలాగే గతంలో పార్టీకి జీవం పోసిన కాంగ్రెస్ కార్యకర్తలను మరలా ఒకే వేదికపైకి తీసుకురావడానికి, బూత్ కమిటీలను బలోపేతం చేయడానికి, గ్రామ స్థాయిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి తన కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. చివరిగా కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తానన్నారు. కానీ జిల్లా కాంగ్రెస్ పునర్నిర్మాణం కోసం నా సేవలను వినియోగించుకునే అవకాశం వెళ్లాలని వినయపూర్వకంగా కోరినట్టు అమృత్ తేజ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పీలేరు నియోజకవర్గ మాజీ కన్వీనర్ రెడ్డి సాహెబ్, వర్ధన్ చౌదరి, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.